హలో ఆల్ వెల్కమ్ టు జాయ్ఫుల్ బ్లాగ్ స్టార్స్. చాలా డేస్ తర్వాత మా ఫ్యామిలీ అందరం కలిసి మేము యాదగిరి గుట్టకైతే వెళ్ళిపోతున్నాం. నేహా నేహన్ శ్రీ స్వామివారి పుష్కరణంలో అపరిచిత వ్యక్తులు ఉంటారు, దొంగలు ఉంటారండి. ఎవరి భక్తులకు వారే బాధ్యత వహించగలరు. మంచినీళ్ళ భక్తులకు బ్యాగులు ఇచ్చి పుష్కర్లోకి ప్రవేశించకూడదండి. శ్రీ స్వామివారి భక్తుల విజ్ఞప్తి. ఫ్రెష్ అప్ అయిపోయి అందరం కలిసి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవడానికి అయితే వచ్చేసినాం. మేమైతే ఎవ్రీ ఇయర్ యాదగిరి గుట్టకు వచ్చి సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేయిస్తాం. కానీ కొన్ని ఇయర్స్ నుండి కుదరలేదు. టెంపుల్ రీకన్స్ట్రక్ట్ అయ్యాక ఫస్ట్ టైం ఇక్కడ చేయిస్తున్నాం. రేణుక మాకు వ్రతం అయిపోయే వరకైతే ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంకా అందరం లంచ్ చేసుకొని డైరెక్ట్ రూమ్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇంకా కొంచెం సేపు అలా రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ దర్శనంకి అయితే వెళ్ళిపోతున్నాం. కానీ మేము వచ్చింది అయితే సాటర్డే టైం కాబట్టి చాలా రష్ ఉంటారు అనుకుంటున్నాను ఈ టైంలో కూడా. ఏడికి పోయినా మార్నింగ్ నుండి పండు అంత వచ్చిందా? మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. దర్శనం కంప్లీట్ చేసుకొని ఇప్పుడు రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. బస్ కోసం అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. బస్ వచ్చాక రూమ్ దగ్గరికి వెళ్ళిపోయి కుకింగ్ చేసుకొని తినేయాలి. ఏం వండుకొచ్చిన ఇంట్లోకి ఏం చెప్పు జర. టమాటా తొక్కు చేసుకొచ్చిన. టమాటా తొక్కు చేసుకొచ్చిన కాదు, టమాటా తొక్కు అంటే టమాటా పచ్చడి చేసుకొచ్చిన. వీడేం వండినావు? పప్పు. ఇంకా పప్పు రైస్ చేసినావా? బాగుండే పప్పు అయితే టేస్ట్ బాగుంది. మేము తినేసి బయటకు వచ్చినాం. ఈరోజు మా డిన్నర్ ఏంటంటే పప్పు చేసినారు, రైస్ వండినారు, ఇంటి దగ్గర టమాటా పచ్చడి తీసుకొచ్చినారు. తినేసినాం. ఇక్కడైతే ఫుల్ చల్లగా ఉంది. వాకింగ్ చేద్దామని ఇట్లా బయటకు ఆడే కలిమంట పెట్టినారు. అది పోదాం కావాలి. పో చల్లగా ఉంది ఈడ. సో గాయస్ నేను వీడియో కాల్ మాట్లాడుతున్నా గాయస్. స్లోగా ఆగిపో. అలా మేము డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఇలా బయటికైతే వచ్చి కూర్చున్నాం. కొద్దిసేపు అలా వాకింగ్ చేస్తూ. ఇక్కడ చలిమంట పెట్టారు. ఇక్కడైతే చలి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఉంటుందని. ఇప్పుడైతే వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. రేపు మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ టెంపుల్కి అయితే వెళ్ళిపోవాలి. గుడ్ నైట్.
ఏం చేస్తున్నావు కీర్తక్క? నేను స్పైసీ మ్యాగీ చేస్తున్నా. ఇవన్నీ Breakfast కోసం. ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ. ఇంగ్రీడియంట్స్ ఇంగ్రీడియంట్స్ ఓకే చూడు అర్థం కాలే. ఇన్ని గనం చేస్తుంది ఇప్పుడు ఈమె. అందరు ఉన్నాం కదా 15 members కి మ్యాగీ. అందులో ఎవరు తిన్నారో నాకు తెలియదు. కీర్తక్క ఇప్పుడు పాత నరసింహస్వామి గుట్టకి వెళ్తున్నాను. నియాన్ ఎందుకు ఏడుస్తున్నాడు అంటే నియాన్కి ఇప్పుడు అర్జెంట్గా చాక్లెట్ కావాలంట. కానీ షాప్ ఏమో క్లోజ్ ఉంది ఆడ. షాప్ ఏమో క్లోజ్ ఉంది. నియాన్కి చాక్లెట్ కావాలంట, అందుకే ఏడుస్తుంది. ఏది వీళ్ళు రాలే ఇంకా రాలే. ఏం కావాలి నేను చెప్పు. నియాన్కి ఏం కావాలంట? ఏం కావాలి? చెట్ల కాడికి పోవమ్మా, చెట్ల కాడికి పోవమ్మా. అంటే నీ ఓపిక ఉందిగా, పైకి ఎక్కుతున్నావు కదా. ఎక్కుతా. అమ్మ ఇప్పుడు అక్కడికి ఎక్కాలా? కొన్ని ఉన్నాయి. వేయించుకురా. నువ్వేమేమి చిన్నప్పుడు గుర్తుండదా ఇట్లా వేయించుకునే వాళ్ళు? ఒకటి ఏం చేస్తున్నావు? 60కి కాలిపోతుంది చికెన్. ఏం చేస్తున్నావు? నువ్వు వేరే ముట్టి ఆడుకోవాలి. ఎందుకు వచ్చినాం మనము? కాడికి వచ్చినామా? నువ్వు చేస్తున్నావు ఇప్పుడు చికెన్? మాకు పెడతావా చికెన్ వేసి? నువ్వు కొంచెం తింటావా? చికెన్ చేస్తున్నావు నిజంగా? డిస్కషన్ అవుతుందా? కళ్ళు కావాలంట.
కళ్ళు ఇల్లు కాదు మేము కళ్ళు మాట్లాడుతున్నాం. ఇప్పుడు దాకా ఏం మాట్లాడుతున్నారు? ఎట్లా డిస్కస్ చేసి రౌండ్ ఎప్పుడు చేసిర్రు, ఏం కావాలని చేసిర్రు? చికెన్ మంచిగా అవుతుందని చెప్పి చికెన్ మంచిగా అవుతుందని చెప్పి అబ్బా షుగర్ ఎందుకు వచ్చింది మరి? షుగర్ వేయాలి, షుగర్ వేస్తారా? చికెన్ వేయము లస్సీ తాగుతాము లాస్ట్కి చికెన్ తిన్నాక అట్లా లస్సీలు వేసుకుంటాం. ఆపేం బట్టి కలుపుతుండు చికెన్. ఎట్లా వేసినావు చెప్పు బంటి? చికెన్ మసాలా ఉప్పు కారం అయిపోయింది చికెన్. మసాలా ఫోన్ కింద ఉండే కదా దర్శనం ఉండే కదా ఫోన్ అలా ఉంటుంది తంబు డంబరాని డంబో డంబగా వదిలేసిపోయినాక రాని దీని అవసరం లేదు. డంబో ఏయ్ చెప్పరా ఫర్ మోర్ కుకింగ్ వీడియోస్ డిఎంఏ మై ఛానల్. ఇది మొత్తం వచ్చానా? కీర్తక ఏం చేస్తున్నావు? నేను బాబాయ్ దగ్గర బగారా రైస్ చేయడం నేర్చుకుంటున్నాను. నేనే చేస్తున్నాయి బగారా. నమ్ముతావా? నేను నమ్మనేమో అని అందరు నమ్ముతారు అనుకుంటా, ఎందుకంటే వీడియో చేస్తున్నావు కదా. కట్టెల పొయ్యి మీద బగారా రైస్ ఎట్లా చేయాలి బాబాయ్ చెప్తాను క్వాంటిటీతో సహా. ఫస్ట్ అల్లు ఏమేమి ఉన్నాయి పేర్లు చెప్పు. ఇది ఏముంది బగారా మసాలా, ఇది ఇదేంటిది? లవంగం, ఈ కొత్తిమీర. మేతి, ఇది ఇది బగారా కొత్తిమీర కాదా? నీ ముఖం అది కస్తూరి మేతి అనుకుంటా. ఇదంతా ఇగో ఇది 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 తెలుసు నాకు. సాజీరా అన్ని మామ చెప్తే పక్కకించి చెప్తున్నావు నువ్వు. ఆయిల్ ఆయిల్ వేడి చేసాయి. ఆయిల్ వేడెక్కినాక ఈ మసాలా వేయాలంట. ఫస్ట్ వేస్తా మసాలా వేసేనా? ఆయిల్ వేడేనా? అది అట్లా. అయ్యో మాడిపోతుంది. తిరుగుతున్నాయి. మొత్తం వేసాలా? పచ్చిమిర్చి కూడా వేసాలా? తిల్లుతుంది. చూడండు మనం రేనాకి ఏం చేస్తుందో పలకరించి వస్తాం. ఏమైంది మమ్మీ? ఏం చేస్తున్నావు మమ్మీ? ఏం చేస్తున్నావు అత్త? అయ్యప్పత్త సబ్స్క్రైబ్ చేయండి అను, ఇట్లా లైక్ కొట్టండి అను. తప్పేలా ఉంది, తప్పేలా మధ్యాహ్నం పెట్టేసి 4 గ్లాసులు పెట్టేసి మెల్ల మట్టి ఆలోచది అది ఇక్కడ రాగు. అందరినీ జూమ్ చేస్తాను నేను ఇక. చిన్న హాయ్ చెప్పు. చికెన్ ఎట్లుంది? నైసా? వరకోండి ఇంకేమన్నా కామెంట్ ఆఫ్ చేస్తా. అనూరి ఒకటేసారి హాయ్ అనండి. బాయ్ అన్నారు. హాయ్ అన్నారు. చల్ బాయ్ బాయ్ అందరికీ. ఆడ కూర్చో, అక్కడ కూర్చో. బాయ్ బాయ్.
ఇక్కడ ఎవరో బర్త్డే పార్టీ బర్త్డే పార్టీస్ స్టార్టింగ్ ఉందా కాదు నువ్వు దద్దా అంటే వస్తాయి మరి. కీర్తి ఇప్పుడు ఆడు కీర్తి అరే ఏంట్రా ఇది వేయండి మళ్ళీ ఒకసారి వేయండి. గుడ్డోడి పిల్లమ్మ గడ్డికైతే చోటోడి పిల్లమ్మ చీచుకోయితే చొట్టోడి పిల్లమ్మ గుక్కోనుంటే గజ్జోడి పిల్లమ్మ దగ్గరకుంటే గుప్పోడి పిల్లమ్మ గోనేపోతే కడపల పులుసుల అందరం కలిసి ఇలా ఎంజాయ్ చేసి తిరిగి ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.